నమస్కారం ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం నేను సుష్మిత మన నేటి దర్శనం కార్యక్రమంలో ఒక ఫేమస్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఆ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ చాలా షూటింగ్ జరుగుతాయి. ఇక్కడ జనాలు కూడా అంతే ఘనంగా వస్తుంటారు. ఇక్కడ మహాశివరాత్రి అయితే చాలా ఘనంగా జరుపుకుంటారంట. మరి ఈ గుడి విశిష్టత, ఈ గుడిలో ఏమేం పూజలు జరుపుకుంటారు, ఈ గుడిలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆ ఉపాలయాలు ఏంటేంటి, అక్కడ కూడా ఏమేం పూజలు ఘనంగా జరుపుకుంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం. ముందైతే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. మెట్లకి వెళ్ళాలి. 4 వీలర్స్ కి అయితే డైరెక్ట్ గా కార్ పైకి తీసుకొని వెళ్ళొచ్చు. టెంపుల్ దగ్గరికి నడవాలనుకునే వారు నడిచి ఎక్కచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా నడిచేద్దాం. గుడికి అయితే ఇక్కడ మెట్లకి రావాలని చెప్పాను కదా, ముందైతే నేను మెట్లకి వచ్చేసాను. అయితే ఇక్కడ మనకి భక్తులకి వెళ్ళడానికి ఎండ అవి తగలకుండా ఇక్కడ మంచిగా బ్యూటిఫుల్ గా కవర్ చేశారు. దాన్ని బట్టి మనకి ఎండ లేకుండా చక్కగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఫుల్ అంటే మార్బల్స్ తో ఉన్నాయి ఇంకా మెట్లు అవన్నీ. కానీ ఇక్కడ మెట్లు ఎక్కగానే మిడిల్ లో అయితే మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయి. అది కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇందాక మెట్ల దారిలో మనకి నవగ్రహాలు అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఇంకొంచెం పైకి వచ్చాక ఇక్కడ హనుమాన్ స్వామి విగ్రహం కూడా ఉంది. సింధూరంతో ఫుల్ గా నిండి ఉన్నారు. పైన అయితే మనకి మెయిన్ శివాలయం అయితే ఉంది. అది కూడా అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఫైనలీ అయితే పైకి వచ్చేసాను. ఇక్కడ మనకి కుంకుమ అవన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా వెనకతల ధ్వజస్తంభం గుడి పైనే. అది కూడా వెళ్ళి ఆలస్యం చేయకుండా ఇంకా దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా పైకి వచ్చేసాం. ఇందాక చెప్పాను కదా, సో ముందుకెళ్తే మనకి ధ్వజస్తంభం ఉందని చెప్పి. ఇదిగోండి ఇక్కడే ఎంత హైట్ ఉందో చూడండి ధ్వజస్తంభం. మరి ఇక్కడ ధ్వజస్తంభం పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం చుట్టూ అయితే మనకి శివ పార్వతులు చిత్రాలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ రాగానే మనకి ఏనుగులు కూడా ఉన్నాయి మంచిగా వెల్కమ్ చెప్పడానికి. ముందుగా ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఎంత బాగా చేశారంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక్కడ గుడి మెయింటెనెన్స్ కూడా చెప్పాలంటే ఎంత బాగుందంటే చాలా క్లీన్ గా ఉందన్నమాట. మెయింటెనెన్స్ మంచిగా జరుగుతుందని అర్థమవుతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దర్శనం అయితే చేసుకుందాం. నీ తనున సగము తల్లి పార్వతి అర్ధనారీశ్వర, నీ తలపైన గంగమ్మను దాచినావు గంగాధర. గుడి లోపలికి రాగానే మనకి మహానందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు. చూసారు కదా నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారో. ఇక్కడ మనకి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము మరియు ఇక్కడ కాశీ అన్నపూర్ణదేవి ఆలయం అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఓం నమః శివ శంకర త్రినేత్ర త్రిశూలకీశ్వర, హర హర బోలా శంకర భూలోకములేలి భయంకర. ఇదే మెయిన్ గుడి అండి. ఇక్కడ మనకి శివయ్య కాశీ విశ్వేశ్వర స్వామి లాగా కొలువై ఉన్నారు. మనకి ఇక్కడ శివలింగం ఎంత అంటే చాలా బాగుంది. మెయిన్ ఈ గుడిలోకి రాగానే చాలా చల్లగా ఉంది. ఎందుకంటే కొండపైన ఉంది కాబట్టి. మెట్లకి వచ్చామని చెప్పాను కదా, సో అందుకే అంత చల్లగా ఉంది. మనసు ఎంత బరువుగా ఉన్నా గుడిలోకి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది మన మనసు అంతా. గర్భగుడికి స్టార్టింగ్ లో అయితే మనకి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మరి కాశీ అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉంది పక్కనే. అది కూడా ఇక్కడ ఫేమస్. అది కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ కాశీ అన్నపూర్ణదేవి ఆలయం ఉందని చెప్పాను కదా. ప్రస్తుతం అయితే నేను అక్కడే ఉన్నాను. అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారో. మంచి అలంకరణ, మంచిగా పూజలు అందుకుంటూ కుంకుమతో నిండి చాలా బాగున్నారు. విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే చాలా మంది భక్తులు వస్తుంటారంట. మెయిన్ గా ఇక్కడ శివరాత్రి కానీ నవరాత్రులు కానీ చాలా మంచిగా జరుపుకుంటారు. చాలా మంది భక్తులు, లక్షలాది భక్తులు వస్తుంటారంట. ఇవన్నీ నిండిపోతాయి. ఇక్కడే మనకి చాలా స్పేషియస్ గా ఉంది గుడి అయితే చెప్పడానికి. మనకి పక్కనే యజ్ఞశాల కూడా ఉంది. అంటే హోమాలు చేసుకోవడానికి ఓపెన్ స్పేస్ లాగా అది కూడా ఉంది. మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన గుడి అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే. సో తప్పక వచ్చి దర్శనం చేసుకోండి. సో చూసారు కదండి మణికొండలో ఉన్న ఫేమస్ శివాలయం. సో మరో మంచి గుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఓం డివైన్ నైన్.